హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ద ఈజియెస్ట్ ఉప్మా రెసిపీ అండి. ఎంతో టేస్టీగా పొడిపొళ్ళాడుతూ మెత్తగా, అసలు చెప్పలేను, కొంచెం తీయగా కారంగా భలే ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి, తర్వాత మళ్ళీ చేసుకోకపోతే చూడండి. దీనికోసం 1 టీ స్పూన్ అంతా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను నేను. వేసుకుని ఒక 3 కప్పులు బొంబాయి రవ్వ వేసి నిదానంగా లో ఫ్లేమ్లో మనము వేయించుకోవాలండి. ఇది ఒకటే పని దీనికి. ఇంకా ఉల్లిపాయ, టమాటా, అల్లం ఏది కోసుకునే పని లేదు. కాకపోతే రవ్వ మాత్రం ఓపిక్గా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు, పొడిపొళ్ళాడుతూ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కావాలంటే మీరు ముందు రోజు వేయించి, అంటే టైం ఉన్నప్పుడు వేయించి పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఈ రవ్వ వేగిపోయిందండి, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే కడాయిలో మనము కొంచెము ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత దీంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఎక్కువ వేసేవి కూడా ఏముండవండి. ఇంగువ వేసుకోవాలి, 1/4 టీ స్పూను వేసి ఒకసారి బాగా ఈ తాలింపు దినుసులు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా చిట్పట్లాడిన తర్వాత దీంట్లో మెయిన్ మనం కట్ చేసుకునేది ఏమైనా ఉంటే పచ్చిమిర్చి అండి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. సో ఒక 12 పచ్చిమిర్చి నేను ఇలా స్లిట్ చేసి వేసుకున్నాను. మీరు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. ఈ పచ్చిమిరకాయలు మంచిగా వేగే వరకు వేయించుకున్నాక 3 కప్పుల నీళ్ళు వేస్తున్నానండి. 1కి 1 కొలత. 1 కప్పు రవ్వకి 1 కప్పు నీళ్ళు. నేను ఇక్కడ ఆల్రెడీ హాట్ వాటర్ వేసుకున్నాను, సో తొందరగా పొంగొచ్చేస్తుంది. అది పొంగొచ్చే లోపు ఇక్కడ ఏదైతే రవ్వ వేయించి పెట్టుకున్నామో దాంట్లో తగినంత ఉప్పు, 1/4 కప్పు షుగర్. ఇది మెయిన్ అండి. అంటే మా ఇంట్లో అయితే మెయిన్ తీయగా చేస్తాను నేను. కొంచెం తీయగా కారంగా చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీరు తీయగా ఇష్టపడరు అనుకుంటే స్కిప్ చేయండి, కానీ ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అంటే ఏదో స్వీట్ తింటున్నట్టు ఉండదు, అదొక మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ వాటర్లో రవ్వ స్లోగా, అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి వేస్తూ కలుపుతూ పోతే కనుక మీకు ఇట్లా పొడిలాడుతూ వచ్చేస్తుంది. వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మిగతాది కూడా మగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, సో అయిపోతుంది. ఇది కూడా ఎంత పొడిలాడుతూ వచ్చింది చూసారా, భలే టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఆవకాయ పక్కన పెట్టుకొని తింటే సూపర్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.